నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ బీసీలకు అవకాశమే రాదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక్కసారిగా అవకాశం రాదు. అసలు టికెట్ ఇయ్యారు. అసలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బీసీలకు టికెట్ ఇయ్యరు. ఈడ ఒకవేళ బై ఛాన్స్ టికెట్ ఇస్తే ఒక్కసారి గెలుస్తారు, మరోసారి గెలవనియరు. ఎవరెవరు అంటే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఈయన ఒకసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిండు. బీసీ ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనిచేసిండు. వైఎస్ రాజశేఖర పీరియడ్ లో ఎమ్మెల్యేగా పనిచేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఈయన 2009 నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. నెక్స్ట్ 2014లో ఓడిపోయిండు. 2019లో ఓడిపోయిండు. ఎందుకంటే బీసీని గెలవనియరు. ఎవరు గెలవనియరో మీకు అర్థమై ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ బూర నరసయ్య గౌడ్ 2014 ఎంపీగా పోటీ చేసిండు. 2014 గెలిచిండు. 2009లో రాజగోపాల్ రెడ్డి గెలిచిండు కదా. 2014లో ఎంపీగా గెలిచిండు. భువనగిరి నుంచి వెళ్ళి ఒక్కసారి గెలిచిండు. ఇక అయిపోయింది. 2019లో ఓడిపోయిండు. పాపం కూడా 2024లో కూడా ఓడిపోయిండు. అంటే భిక్షమయ్య గౌడ్ ఒకసారి అయ్యిండు. తర్వాత బూర నరసయ్య గౌడ్ ఒకసారి అయ్యిండు. నెక్స్ట్ చూస్తే కోదాడ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా 2018లో బొల్లం మల్లయ్య యాదవ్ ఉత్తమ్ పద్మావతి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మీద ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి మీద గెలిచిండు ఒక్కసారి 2018లో. 2024లో ఓడిపోయిండు. ఇక మళ్ళా గెలవాడు. మూడో వ్యక్తి. నెక్స్ట్ నాగార్జున సాగర్ నుంచి నోముల భగత్ 2020 ఉప ఎన్నికల 2020లో ఇక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి, బై ఎలక్షన్స్. దీనిలో గెలిచిండు. తర్వాత 23లోనా మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోయిండు ఒక్కసారి. కానీ దీని ఒక్కసారి చూస్తే నకిరేకలకు సంబంధించి నోముల భగత్ వాళ్ళ నాన్న నోముల నరసింహయ్య. ఈయన నకిరేకల్ నుంచి వెళ్ళి సిపిఎం పార్టీ అభ్యర్థిగా 2 సార్లు గెలుపొందాడు. అంతేనా? 2 సార్లు గెలిచాడు. ఆ 2 సార్లు ఈయన బీసీఏ. కానీ అది ఎందుకు గెలిచినాడంటే కమ్యూనిస్టు సంబంధించిన ఉద్యమం నియోజకవర్గం. అది సిపిఎం బలంగా ఉంటుంది అక్కడ, క్యాడర్ బలంగా ఉంటుంది, పనిచేసారు కాబట్టి 2 సార్లు గెలిచింది. ఈ నోముల నరసింహయ్య తప్ప ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలు ఎంపీకి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు 2 సార్లు గెలిచిన పరిస్థితి ఎవరిది లేదు. అనగదొక్కబడుతున్నారు బీసీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇప్పటికైనా బీసీలు ఉన్న ఎమ్మెల్యేలు మేలుకొని భవిష్యత్తు. బీసీ ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో? ఒకడే ఎమ్మెల్యే ఉండు. ఆలేరు ఎమ్మెల్యేనే మేలుకుంటే నెక్స్ట్ ఇంకా 3-4 సార్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళందరూ ఎందుకంటే ఆలేరు ఎమ్మెల్యే గ్రహించుకొని వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు, మన భవిష్యత్తు చూసుకొని ముందుకు పోతే ఉపయోగం. లేకపోతే వీళ్ళందరూ ఎట్లయితే అనగదొక్కబడ్డారో మిగతా వచ్చే వాళ్ళకు కూడా అట్లే ఉంటుందని చెప్పేసి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.